పోలీసుల వేధింపులతో మే 21న సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించారు మాజీ సీఎం జగన్. క్రాంతి కుటుంబ పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఆ కుటుంబాన్ని వ్యవస్థ చిన్నాభిన్నం చేసిందని ఆరోపించారు. 8 ఏళ్లుగా క్రాంతి కుమార్పై ఎలాంటి కేసు లేదని, అలాంటి వ్యక్తిని ఆత్మహత్య చేసుకునేలా పోలీసులు వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. రాజధాని ప్రాంతంలోనే ఇలా జరగడం దారుణమన్నారు జగన్. అందరూ కూడా చిన్న ఇంట్లో అందరూ కలిసి ఉండే పరిస్థితి. అటువంటి పేదరికంలో బ్రతుకుతా ఉన్న వీళ్ళను ఈ వ్యవస్థ ఎలా చిన్నాభిన్నం చేసింది అన్నదానికి నిదర్శనం. ఆ పిల్లాడు ఒక టాక్సీ డ్రైవర్. గత 8 సంవత్సరాలుగా ఆ పిల్లాడి మీద ఎటువంటి కేసులు కూడా లేవు. 8 సంవత్సరాల కిందట ఏదైనా చిన్న చిత్తగా కేసులు ఏదైనా ఉండింటే ఆ కేసులు కూడా కొట్టేశారు. ఏ కేసులోనూ ఆ పిల్లాడికి శిక్ష కూడా వల్ల 8 సంవత్సరాల కిందట ఏదైనా ఉండింటే కూడా. ఈ 8 సంవత్సరాలుగా ట్యాక్సీ తోలుకుంటా ఉన్నాడు. ఎటువంటి చిన్న చిత్తగా కేసులు కూడా లేవు. మరి ఎందుకు అలాంటి పిల్లాడిని బలవంతంగా పోలీస్ స్టేషన్కు రోజు రమ్మని చెప్పి హెరాస్ చేయడం? గత 3 నెలలుగా ఆ పిల్లాడిని హరాస్మెంట్ చేయడమే కాకుండా ఆ హరాస్మెంట్ తట్టుకోలేక ఆ పిల్లాడు చనిపోయి ఆత్మహత్య చేసుకునే అంత దూరం ఆ హరాస్మెంట్ చేయడం మొదలు పెడితే నిజంగా పోలీస్ వ్యవస్థ అన్నది ఎలా దిగజారిపోయింది అని చెప్పడానికి ఇవి నిదర్శనాలు.